హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు పైన ఉన్నటువంటి తొక్క తీయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా టమాటాకి 4 స్పూన్ పెట్టేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా టమాటాని కాల్చామనుకోండి దానిపై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. టమాటా తొక్క చాలామంది ఇష్టపడరు కదండి. మనం ఇలా రసం తీసుకోవాలన్నా లేదంటే కర్రీస్లోకి యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇలా తొక్కని ఈజీగా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గోధుమ పిండిని మనం ఇది పురుగు పట్టిందండి, నేను ఎందుకు లేని వేస్ట్ అని పడేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నాకు ఫ్లోర్ మీద అనుకోకుండా ఆయిల్ పడిందండి. మీకు కావాలని నేను చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఆ ఫ్లోర్ మీద ఆయిల్ పడితే నేను ఇలా క్లాత్తో తొడవకుండా ఆ పిండిని ఆ విధంగా ఆయిల్ పైన వేసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా పిండి వేయటం వల్ల ఆయిల్కు చక్కగా ఈ పిండి అంతా పడుతుంది. తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ముందుగానే క్లాత్తో తుడిచామనుకోండి క్లాత్ కూడా మళ్ళీ వాష్ చేసేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పురుగు పట్టిన పిండి మన వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా పక్కన పడేసామనుకోండి చక్కగా మనకు అవసరానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏ పిండిలైనా కూడా ఆయిల్ పడినప్పుడు పురుగు పట్టిన పిండే కాదండి, ఏ పిండి అయినా సరే ఆయిల్ మరకలు పడినప్పుడు ఈ విధంగా ఫ్లోర్ మీద కానీ టైల్స్ మీద కానీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఉప్పు పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. ఇలాగా రాళ్ళు ఉప్పును ఏదైనా ఒక బౌల్లో ఒక గుప్పుడు వేసేసుకొని దానిలో ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఇలా ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐసు త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఇలా ఐసు త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో బాక్స్ స్టోర్ చేసుకున్నప్పుడు ఐస్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది ఉండదు. సో ఉప్పు వాటర్ని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఓల్డ్ బ్యాంగిల్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం రూమ్స్లో ఎక్కువగా ఫ్యాన్ వేస్తూ ఉంటాము. ఫ్యాన్ గాలికి ఇలా డోర్ కట్స్ కదులుతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఇలా ఒక ఓల్డ్ బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది, మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగా బాటిల్ క్యాప్స్ పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా మనం ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఐస్ గడ్డ కట్టేసి త్వరగా బాక్స్ రాదు కదండి. మనం ఆతృతతో త్వరగా తీయాలని తీస్తూ ఉంటాం కానీ అది త్వరగా రాదు. ఈ విధంగా బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, దీనిపైన స్టీల్ బాక్సులు పెట్టుకుంటే మనకి వెంటనే వచ్చేస్తాయండి. ఇలా అతుక్కుపోకుండా ఉంటాయి. ఇలా ప్లాస్టిక్ అయితే త్వరగా అతుక్కుపోదు కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్ మూతలు అయితే ఆ విధంగా పెట్టేసుకొని దానిపైన ఇలాగా బాక్స్ని పెట్టేసామనుకోండి అతుక్కుపోకుండా చక్కగా వస్తుందండి. ట్రై చేయండి. సో మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మునక్కాయల్ని మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఇలా కవర్స్లో పెట్టేసుకుంటే తేమ తగిలి వాటర్ బబుల్స్ ఏర్పడి త్వరగా మనకి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. బాటిల్ని ఈ విధంగా ఒక బాటిల్ని తీసుకోవాలండి. మీకు ఎక్కువ మునక్కాయలు ఉన్నాయనుకోండి కొంచెం పెద్ద సైజు బాటిల్ తీసుకోండి. నాకు 2 కాయలు కాబట్టి ఈ విధంగా మీకు చిన్న బాటిల్లో నేను చూపిస్తున్నాను. చాకును కొంచెం హీట్ చేసేసుకొని బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్లో మునక్కాయలని ఈ విధంగా దీనిలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఇలా మునక్కాయలు పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి. ఎందుకంటే మనం ఇలా కట్
కట్ చేసాం కాబట్టి అక్కడ కొన్ని హోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం గాలాడుతుంది కాబట్టి మనకి లోపల వాటర్ బబుల్స్ కూడా ఏర్పడవు. చక్కగా మునక్కాయలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో నెయిల్ పాలిష్ వాళ్ళకి దొరికినాయి అనుకోండి, ఎట్లా పడితే అట్లా పట్టుకొని పడపోస్తూ ఉంటారు. అంటే నెయిల్ పాలిష్ అంతా కూడా మన టైల్స్ ఉన్నా కూడా ఫ్లోర్ మీద ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లాగా పట్టుకొని పారబోస్తూ ఉంటారు కదండి. ఇలా టైల్స్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ నెయిల్ పాలిష్ మరకలు కానీ ఇంకు మరకలు కానీ పోవాలి అంటే ఇలా ఈ చిన్ని టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా గోధుమ పిండి కానీ మైదా కానీ అలానే శనగపిండి కానీ ఏ పిండిలు ఉన్నా కూడా మీ దగ్గర ఈ విధంగా ఆ నెయిల్ పాలిష్ మరకల పైన ఇలా రఫ్ చేసి ఆ పిండిని వేసి ఇలా రఫ్ చేస్తే చాలండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. బాగా డ్రై అయిన మరకలు అనుకోండి, దానిపైన కొంచెం పంచదార వేసి కొంచెం వాటర్ చల్లుకొని ఇలా క్లీన్ చేసుకున్నా కూడా పోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏ పువ్వులైనా మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఫ్రిడ్జ్లో అవి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఈ కుర్రలు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దాని అడుగున ఇలా రైస్ వేసేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత పువ్వులన్నీ కూడా మీ దగ్గర ఏ పువ్వులు అయితే ఉన్నాయో ఆ పువ్వులన్నీ కూడా ఇలా అందులో పెట్టేసుకొని మొత్తం కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పైన కూడా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పూలు పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి. న్యూస్ పేపర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ఇలాగా న్యూస్ పేపర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే వాటర్ బబుల్స్ కానీ లేదంటే తేమ కానీ తగిలింది అనుకోండి, ఇలాగ మనకి న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి పువ్వులు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి. వాటర్ బాటిల్ ఇందులో బ్యాగ్లో పెట్టేసామనుకోండి పక్క కొలిగిపోయి వాటర్ అంతా కూడా పోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వాటర్ బాటిల్ని ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్లో ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా రబ్బర్ బ్యాండ్లో పెట్టేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటాయి కాబట్టి వాటర్ కూడా పోకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. బయటికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే బయటికి జర్నీ చేసేటప్పుడు కానీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్, వాటర్ బాటిల్స్ మనం వాటర్ పోసుకొని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే వాటర్ లీక్ అయిపోయి ఇక్కడ బాటిల్ దగ్గర లీక్ అయిపోతూ ఉంటాయి కదండి. ఇలా వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వాటర్ బాటిల్ దగ్గర పైన క్యాప్ దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి వాటర్ లీక్ అవ్వకుండా ఉంటాయి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ కర్రని మనం ఎలా పడితే అలాగా పక్కన పడేస్తూ ఉంటాము, లేదంటే క్లీన్ చేస్తూ ఉంటాం సోపులు లిక్విడ్లు వేసి. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి. సోప్స్ లిక్విడ్స్తో పని లేకుండా ఇలా చపాతీ కర్రని ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చపాతీ కర్ర పాడవకుండా ఎక్కువ రోజులు మనకైతే ఉంటుంది. ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసేసి ఇలా రఫ్ చేసి క్లీన్ చేసిన తర్వాత వాటర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన ఇలాగ హీట్ చేసుకున్నటువంటి ఈ చపాతీ కర్రను పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మనం సోప్స్ లిక్విడ్స్తో పని లేకుండా ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలాగ స్టవ్ మంట పైన ఇలా కొంచెం హీట్ చేసేసుకున్నాం అనుకోండి, చపాతీ మనం చేసుకున్న పూరీ చేసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఒకరి హెల్ప్ తీసుకొని ఎక్కించుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్యాబ్లెట్ సీట్తో ఈ విధంగా చక్కగా ఎక్కించుకోవచ్చండి. మామూలు సూదిలోకైనా మిషన్ సూదిలోకైనా చక్కగా ఎక్కించుకోవచ్చండి. ట్యాబ్లెట్ సీట్ కావాల్సింది మనకి ఇలా ట్యాబ్లెట్ సీటు మనకి నిండుగా ఉన్నదైనా పర్లేదు, లేదంటే మనం యూజ్ చేసుకున్న ట్యాబ్లెట్ సీట్ అయినా పర్లేదండి. ఇట్లా ఎడ్జ్ని అయితే కట్ చేసేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా
విధంగా సన్నగా కట్ చేసేసుకుని ఒక టగ్ లాగా ఇచ్చుకోవాలి. ఇలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ట్యాబ్లెట్ షీట్ని ఈ విధంగా ముందుగా ట్యాబ్లెట్ షీట్ని నీడిల్లోనికి ఎక్కించుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్ షీట్ ఘాట్లో నుంచి దారాన్ని ఈ విధంగా లాగేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.